డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనకి ఎడ్యుకేషన్ మనందరి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అందరికీ కూడా తెలుసు. అయితే దీనిపైనే కొన్ని విషయాల గురించి మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో తిలక్ ఘట్టమనేని గారు ఉన్నారు, కార్పొరేట్ బిజినెస్ లీడర్ టర్న్డ్ ఎడ్యుకేషనిస్ట్. సో వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మనకి అందరికీ తెలుసు, అంటే ఇప్పుడు ఒక పర్సనాలిటీ ఆర్ ఎల్స్ అలా కెరియర్ బిల్డ్ అవ్వాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఎడ్యుకేషన్ చాలామంది ఏంటంటే దాన్ని కమర్షియల్ చేసి, లేదు అంటే ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని రన్ అవుతున్నారు. అంటే లైక్ అది ఒక టెక్నాలజీ పరంగా తీసుకున్నా అది చాలా పొల్యూట్ అయిపోతుంది అని అనొచ్చు. సో ఈ కరెంట్ వరల్డ్లో ఎడ్యుకేషన్ని ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంది, అసలు దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటారు, ఎలా దాంతో ముందుకు వెళ్ళాలి అంటారు? మై నేమ్ ఇస్ తిలక్. మా పేరెంట్స్ ఇద్దరు దే రన్ ఏ స్కూల్. సో స్టార్టింగ్ నుంచి కూడా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అనేది ఇస్ ఎ డిన్నర్ టేబుల్ కాన్వర్జేషన్ అనమాట. సో ఏం జరుగుతుంది కొత్తగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఎలా వస్తుంది, మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయి, త్రూ ద ఇయర్స్ ఎలా వచ్చినాయి అనేది. సో స్టార్టింగ్ నుంచి ఆ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను సిబిఐటిలో తర్వాత బీటెక్ చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ నేను క్యాట్ ఎగ్జామ్ ఇచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో ఎఫ్ఎంఎస్ అనే కాలేజ్లో ఎంబీఏ చేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఎంబీఏ కాలేజెస్ ఇన్ ఇండియా. సో అక్కడ ఎంబీఏ చేస్తున్న టైంలోనే నాకు యూరోప్లోనే ది బెస్ట్ బిజినెస్ స్కూల్ అయిన హెచ్ఈసి ప్యారిస్ నుంచి ఒక షార్ట్ కోర్స్కి అవకాశం వచ్చింది. ఓన్లీ 2 people వర్ సెలెక్టెడ్ అప్పుడు. సో ఇంక్లూజివ్ అండ్ సోషల్ బిజినెస్ స్ట్రాటజీస్ మీద నేను హెచ్ఈసి ప్యారిస్ నుంచి కోర్స్ చేశాను. సో ఆఫ్టర్ ఆల్ దిస్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను కార్పొరేట్ వరల్డ్లో కంపెనీస్ లైక్ పేటిఎం, అమెజాన్, వేక్ఫిట్ వీటన్నిటిలో సీనియర్ బిజినెస్ లీడర్షిప్ పొజిషన్స్లో చేశాను అనమాట. ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ స్పేస్. ఎడ్యుకేషన్కి ఉన్న ప్రాముఖ్యత అయితే ఎప్పటికీ ఉందండి. అది ఇప్పటికీ తగ్గేది ఏం కాదు. ఎందుకనంటే ఎవరైనా కానీ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అంటే ద ఫాస్టెస్ట్ లీవర్ ఈజ్ ఎడ్యుకేషన్. కానీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా ఓవర్ టైమ్ చాలా మార్పులు చోటు చేసుకుందనమాట. కానీ ఇప్పుడు మనమున్న కరెంట్ పొజిషన్లో చాలా ఒక చారిత్రక చేంజ్ అయ్యే పొజిషన్లో ఉన్నామన్నమాట, విచ్ ఈజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇప్పటి వరకు ఇండియన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మొత్తం అనేది ఎలా ఉంది అని అంటే మెమరైజ్డ్ బేస్డ్ ఎగ్జామ్ కరికులం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ బేస్డ్ ఆన్ మెమరీ. సో ఎవరైతే బాగా గుర్తుపెట్టుకోగలరో వాళ్ళు తొందరగా ముందుకెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎన్ఈపి 2020 వచ్చిన తర్వాత ఏంటనంటే దెర్ ఈజ్ మోర్ ఫోకస్ ఆన్ హాలిస్టిక్ లెర్నింగ్ అనమాట. అంటే ఒక ఆల్రౌండ్ లెర్నింగ్ మీద ఎలా అయితే ఉంటుందో అది ఇప్పుడు ఎన్ఈపి 2020 అనేది ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఒకసారి ఎన్ఈపి 2020 అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత సో చాలా హ్యూజ్ చేంజెస్ వస్తాయి అనమాట. ద వే పిల్లలు ఆలోచించే విధానంలో కానీ, చేసే విధానంలో కానీ. ఎందుకు అలా చెప్తున్నాను అంటే దెర్ ఆర్ 3 మేజర్ థింగ్స్ నాకు స్టాండ్అవుట్ అయినవి ఫ్రమ్ ఎన్ఈపి 2020. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అప్ టిల్ 8 years ఆఫ్ ఏజ్ దెర్ ఆర్ నో ఎగ్జామ్స్ అనమాట. ఇట్స్ ఓన్లీ అసెస్మెంట్. సో దాని పరంగా ఏంటనంటే ఇప్పుడు ఫస్ట్ 8 yearsలో చిల్డ్రన్ లెర్న్ బై డూయింగ్ థింగ్స్. సో వాళ్ళు ఒక బుక్లో చదివి నేర్చుకునేది కానీ అనేది చాలా తక్కువ, కరెక్ట్, ప్రాక్టికల్గా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్నే మనము నార్డిక్ కరికులం అనేది మన నార్వే ఇవన్నీ ఫాలో అయ్యే కరికులము ఈజ్ కన్సిడర్డ్ టు బి చాలా బెస్ట్ కరికులం ఇన్ ద వరల్డ్ అనమాట. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇదే చేస్తారనమాట. సో మనది కూడా అదే తరహాలో ఓపెన్ లెర్నింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ 5 years కిడ్ విల్ స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్ బై డూయింగ్ థింగ్స్ అనమాట. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉండవు, వాళ్ళ గురించి వాళ్ళు బాగా తెలుసుకుంటారు, పరిసరాల గురించి తెలుసుకుంటారు, ఆటలు ఆడేటప్పుడు తెలుసుకుంటారు. సో అన్ని యాక్టివిటీస్ కూడా అలాగే డిజైన్ అవుతాయి అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ చాలా ఎక్కువ ఫోకస్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మీద ఉందన్నమాట. సో యాజ్ పర్ మెనీ రిపోర్ట్స్ అక్రాస్ వరల్డ్ వైడ్ కూడా ఏంటనంటే మెజారిటీ ఆఫ్ ద చైల్డ్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ ఇన్ దేర్ ఫస్ట్ 8 years. సో ఇంకా చాలామంది రెనౌండ్ పీపుల్ ఏం చెప్తారు అంటే ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఆల్సో విత్ ఇన్ 8 years చిల్డ్రన్ హ్యాస్ ఎ కేపబిలిటీ టు లెర్న్ అప్ టు 8 languages. 8 భాషల వరకు నేర్చుకోగలరు అనమాట.
అది వాళ్ళ కేపబిలిటీ, బికాజ్ దే హ్యావ్ దట్ ఆల్రౌండ్ కేపబిలిటీ. మనము వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తున్నాము అనే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మన సర్కిల్లో కానీ మల్టీలింగ్వల్ పీపుల్ని చూసుంటాం. మేబీ వాళ్ళు ఒక వేరే స్టేట్ నుంచి వచ్చి మన స్టేట్లో ఉన్నా, మన స్టేట్ వాళ్ళే వెళ్ళి వేరే స్టేట్లో ఉన్నా కానీ, సో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ 2-3 లాంగ్వేజెస్ అనేవి నేర్చేసుకుంటారు. కరెక్ట్. అంటే మనకి ఎబిలిటీ ఉంది, ఇట్స్ జస్ట్ ద ఎక్స్పోజర్ దట్ వీ డోంట్ హ్యావ్. సో ద మొమెంట్ మనకు ఆ ఎక్స్పోజర్ అనేది వచ్చింది అంటే కనుక, సో మన ఎబిలిటీస్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అప్. ఇంకొక వెరీ స్మాల్ అనెక్డోటల్లీ చెప్పాలి అంటే, బ్రెయిన్ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ మజిల్ ఇన్ ద బాడీ అనమాట. సో మనము నడుస్తూ ఉంటే మన కాళ్ళు గట్టి పడతాయి అని చెప్తారు పిల్లలకి. మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడినివ్వండి, మాట్లాడితే వస్తాయి మాటలు అంటారు. అలాగే బ్రెయిన్ కూడా ఏంటనంటే అది కూడా ఒక మజిలే అనమాట. సో మనం దానికి ఎంత ఎక్సర్సైజ్ చేపిస్తే అది అంత బిల్డ్ అవుతుంది. అది మనం అదే చదువుతానే ఉండాలో లేకపోతే రాస్తూనే ఉంటేనో కాదు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇట్ మన న్యూరాన్స్ అనే వాటిని యాక్టివేట్ చేస్తుంది అనమాట. యాక్టివేట్ చేసి మన బ్రెయిన్ ప్రొవోక్ చేయాలి అంటే అది, సో అది తనని ఇంప్రూవ్ అవుతుంది అనమాట బ్రెయిన్ యాక్టివిటీ అనేది. సో దానివల్ల దే లెర్న్ మోర్ అనమాట. సో వన్స్ మీ బ్రెయిన్ యాక్టివిటీ కనుక పెరిగింది అంటే కనుక ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీకు ఒక టాస్క్ వచ్చినప్పుడు మీరు డిఫరెంట్ వేస్లో దాన్ని చెక్ చేయగలరు, అనలిసైజ్ చేయగలరు అనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ పార్ట్ వచ్చేసేసి ఒకేషనల్ ట్రైనింగ్. సో ఫ్రమ్ ద 6th స్టాండర్డ్ ఆన్వర్డ్స్ చిల్డ్రన్ ఒకేషనల్ ట్రైనింగ్లో పార్ట్ అవుతారు అనమాట. లైక్ దే లెర్న్ థింగ్స్ లైక్ కార్పెంట్రీ, టిన్ స్మితీ, ఆర్ లేకపోతే బయటికి వెళ్ళి లైక్ హౌ కెన్ దే మేక్ మనీ బై దెమ్సెల్స్. సో కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, సో వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ఎగ్జామ్స్ అనమాట. కానీ ఒక్కసారి వాళ్ళు కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత వర్క్ ఫోర్స్ రిలేటెడ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ల్యాక్ అవుతున్నారు అనమాట. సో NEP 2020 దాన్ని కూడా అడ్రస్ చేస్తుంది అనమాట. ఇస్ ఇట్ దేర్ ఇన్ ఇండియా ఉందా మనకి? సో NEP 2020 ఈజ్ అన్ ఇండియన్ పాలసీ క్రియేటెడ్ ఇన్ 2020 అండి. ఇంకా ఇట్ ఈస్ ఎట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ స్కూల్స్. సో అది వచ్చిన ఎక్కడ ఇంకా ఇప్పుడు మన ఇండియాలో అయితే ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. గవర్నమెంట్ హాస్ డిజైన్ ద పాలసీ. సో బికాజ్ ఎందుకంటే ఇది ఒక టెక్టానిక్ షిఫ్ట్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా ఒకటే రోజు రేపొద్దున స్కూల్స్కి వెళ్ళిపోయి ఇంకా రేపటి నుంచి బుక్స్ ఉండవు, ఎగ్జామ్స్ ఉండవు అనే దానికంటే, సో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇట్. కాకపోతే రిలీజ్ చేసిన NEP 2020 డాక్యుమెంట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రూఫ్ దట్ కి దిస్ ఈజ్ హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ మూవ్ ఫార్వర్డ్ గోయింగ్ అహెడ్. సో యా. Thank you, Andy. Thank you so much. Thanks for sharing.